సో హలో గైస్, నేను ముందే చెప్పాను కదండి, వీళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్ కాదు, డబల్ స్టాండర్డ్ వ్యక్తులు అని చెప్పేసి. మీలో చాలా మంది తెలుసో లేదో, జార్ఖండ్ లో కూడా పేపర్ లీక్ అయింది. కొన్ని వేల మంది స్టూడెంట్స్ రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ సీజేపీ వాళ్ళు స్టూడెంట్స్ అండగా నిలబడతాం అది ఇది అన్నారు కదా. ఒక్కరైనా సరే అక్కడ వేల మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, రెస్పాండ్ అయ్యారా? పంజాబ్ లో పేపర్ లీక్ అయింది, హర్జోత్ సింగ్ కోసం ఒక్కరైనా మాట్లాడారా? అజిత్ కేజ్రీవాల్ శిష్యుడే కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ మారారా? మారలేదు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా? అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఈ ప్రొటెస్ట్ లో ఇంక్లూడ్ చేయొద్దు, జస్ట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ దానికోసం మాత్రం మాట్లాడాలని చెప్పి అంటున్నారు. आप लोग किसी को भी यहाँ पे सपोर्ट नहीं करना है। आजादी का नारा यहाँ, ये जनता मंच नहीं है दोस्तों। అండ్ రాహుల్ గాంధీ గారిని కూడా స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. राहुल गांधी जी से जब नीट पेपर लीक का मामला आता है तब आप दिल्ली जाते हैं। आप प्लीज यहाँ झारखंड के बच्चों का दर्द समझिए। आप वहाँ दिल्ली गए, क्या वहाँ पे ओपोजिशन की पार्टी थी इसलिए बस गए थे? यहाँ आपकी सरकार है, यहाँ आपकी गठबंधन की सरकार है, तो आप यहाँ क्यों नहीं आ रहे? कौन आएगा बताइए? अगर आप झारखंड के बच्चों का भविष्य नहीं सुधार सकते हैं तो बताइए, अगर आप झारखंड नहीं संभाल सकते हैं, मैं आपको पूरा देश कैसे दे दूं? मैं आपको पूरा देश कैसे दे दूंगी बताइए? కదా జంతర్ మంతర్లో అంత పెద్ద ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఇంకోసం అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ప్రతిసారి వీళ్ళే వెళ్ళారు కదా బ్రో, ప్రతిసారి వీళ్ళే వెళ్ళి ఫైట్ చేయలేరు కదా అని చెప్పేసి. సరే, అది పక్కన పెడదాం. అట్లీస్ట్ దీని మీద రెస్పాండ్ అయ్యారా? పంజాబ్ పేపర్ లీక్ మీద అట్లీస్ట్ అభిజిత్ దీప్తి కానీ లేకపోతే సీజేపీ ఎవరైనా స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? స్టూడెంట్స్ ప్రొటెస్ట్లోని ఆర్టికల్ 370 కోసం ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? ఉమ్మర్ ఖలీద్ని రిలీజ్ చేయాలని ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? ఆలోచించండి మీరే. మధ్యలో స్టూడెంట్స్ని వాడుకొని దాన్ని రిలీజన్ వైపు అంటగట్టి ఏదేదో చేశారు వీళ్ళు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు, ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు, బీజేపీ గారు వచ్చారు. ఎక్కడ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయినట్టు మరి? ఇప్పుడు అక్కడ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆజాదీ స్లోగన్స్ ఏం చెప్పట్లేదు అక్కడ. సో మీరే ఆలోచించండి ఒకసారి, స్టూడెంట్స్ని వాడుకొని వీళ్ళు ఏం చేశారని చెప్పేసి. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.